వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన హర్బిన్ మంచు పార్కులో 2000కు పైగా మంచు కళాఖండాలు కొలువుదీరాయి. క్రిస్టల్ రాజప్రాసాదం, మాయా ఉద్యానవనంతో సహా పలు కళాకృతులు సందర్శకులని కనువిందు చేస్తున్నాయి. 48 మీటర్ల ఎత్తుగల క్రిస్టల్ రాజప్రాసాదం ప్రపంచంలోనే ఎత్తైన హిమ కళాఖండంగా గుర్తింపు సాధించింది. ఈ అద్భుత కళాఖండాలు కరిగిపోవా అనే అనుమానం కలగడంలో తప్పేం లేదు. కానీ -18 డిగ్రీల వద్ద నీరంతా గడ్డ కట్టుకుపోయిన వాతావరణంలోనే ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇక్కడికి తరలివచ్చే కళాకారులు గడ్డ కట్టిన మంచును తొలిచేస్తూ చేసే కళాఖండాలు సందర్శకుల్ని అమితంగా ఆకర్షిస్తున్నాయి. ఈ అద్భుత నిర్మాణాల్ని పగలు చూసి ఆశ్చర్యపోతే రాత్రి సప్తవర్ణ వెలుగుల్లో చూస్తే తల తిప్పుకోలేం. నిర్మాణం దానికి తగినట్లుగా లేజర్ కాంతుల్ని మేళవించే విధానం వీక్షకుల్ని కట్టిపడేస్తుంది. శాంగ్జువా నది పరివాహక ప్రాంతంలో హర్బిన్ మంచు ఉద్యానవనాన్ని నిర్మిస్తారు. ఇందుకోసం కొన్ని లక్షల కిలోల మంచును ఉపయోగిస్తారు. గడ్డ కట్టిన నదిలోకి వెళ్లి మంచును ఉద్యానవనానికి తీసుకొస్తారు. ఆ తరువాత కొంతమంది జట్టుగా ఏర్పడి రోజుల తరబడి శ్రమించి మంచుకు కళారూపాల్ని తీసుకొస్తారు. సైబీరియా నుంచొచ్చే అతి చల్లని గాలుల్ని, వణికించే చలిని కూడా లెక్క చేయకుండా తమ ఆలోచనలకు రూపమిస్తారు. ఈ శిల్పాన్ని నిర్మించేందుకు 2000 క్యూబిక్ మీటర్ల మంచును ఉపయోగించాం. దీనిని పూర్తి చేయడానికి 20 మంది దాదాపు 6 రోజుల పాటు కష్టపడ్డారు. ఈ శిల్పాన్ని నిర్మించడంలో అతి కష్టమైన పని చలిని తట్టుకోవడమే. కానీ మేం దానిని జయించాం. కళాఖండాల్ని రూపొందించడంలో అత్యాధునిక పద్ధతుల్ని అనుసరించేవారు కొందరుంటే, సంప్రదాయ దారిలో నడిచే కళాకారులు మరికొందరుంటారు. మంచుగడ్డల్ని తమకనుగుణంగా మలుచుకునేందుకు కొందరు లేజర్ సాంకేతికతను వినియోగిస్తారు. ఇంకొందరు కళాకారులు మాత్రం భారీ మంచునే తమకవసరమైన ప్రతిరూపంగా మలుచుకునేందుకు చెక్కి అద్భుతాలను సృష్టిస్తారు. అంతేలేని హర్బిన్ మంచు కళాఖండాలు పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. చిన్న పెద్ద అంతా చేరి ఆనందంతో పులకించిపోతారు. వివిధ దేశాల నుంచి హర్బిన్ కి తరలివచ్చే కళాకారులు తమ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే కళారూపాల్ని నిర్మిస్తారు. అలా ఇక్కడికొచ్చే సందర్శకులు ప్రపంచాన్ని చుట్టకుండానే ఆయా దేశాలలోని జీవనశైలిని తిలకించే అవకాశం దక్కుతుంది. మనిషిలోని భావాలకు ప్రతిరూపాలైన అతి పెద్దవైన చిన్నవైన కళారూపాలు జీవితాంతం గుర్తుంచుకునే జ్ఞాపకాల్ని సందర్శకులకు పంచుతాయి. జనవరి 5 నుంచి మొదలయ్యే ఈ మంచు పండుగ వాతావరణం మారే వరకు కొనసాగుతుంది. అంటే ఫిబ్రవరి నెలాఖరు వరకు సాగుతుంది. 50 రోజులకు పైగా సాగే ఈ వేడుకను చూసేందుకు లక్షల మంది పర్యాటకులు కుటుంబ సమేతంగా తరలివస్తారు. 2012లో జరిగిన వేడుకలకు 1,30,00,000 మంది సందర్శకులొచ్చారు. ఈ దఫా అంతకంటే ఎక్కువే పర్యాటకులొస్తారని అంచనా వేస్తున్నారు.